సార్ అంటున్నారు సార్. సో ఇంకొకటి ఏంటంటే చాలా దారుణం, ఢిల్లీ ఆవిడ మాట్లాడే మీరు కంక్లూడ్ చేద్దరు కానీ వెయిట్ వంశీ టైం వేస్ట్. ఆవిడ మాట్లాడే నేను అవకాశం ఇస్తాను. వంశీ వినండి, వంశీ వినాలి. వంశీ ఒక్క నిమిషం, ఆవిడ మాట్లాడే నేను ఇస్తాను కంక్లూడ్ చేద్దరు కానీ వెయిట్ ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడేకి ఇస్తాను, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ టైం వేస్ట్ ఇద్దరు మాట్లాడితే. సార్ పార్లమెంట్ లో ఎవరు తాలూకా ఎంపీలు చెప్పారో మీరు కూడా వినండి సార్. అదే రకంగా మా విగ్గన్ అనే పదాన్ని సరిగా పలకడం కూడా ఆయన ఎవరు సీఎం రమేష్ గారికి కూడా సరిగా రాలేదు. అదే మాదిరిగా చంద్రబాబు గారు అయితే స్పష్టంగా పలికి ఏంటి పదాలు అంటూ చెప్పారు. కానీ ఆ పదాన్ని 10 సార్లు వాళ్లే చెప్తున్నారు సార్. ఆ పదాన్ని 10 సార్లు వాళ్లే చెప్తున్నారు. కాకపోతే ఆయన చెప్పిన విధానం వేరు సార్. అంతా అమరావతి కాదు చెప్పరా కమరావతి అంటూ రేణుకా చౌదరి గారు మాట్లాడారు. అదేంటమ్మా స్వామి, అరే అసలు ఆ పదాన్ని పార్లమెంట్ సాక్షిగా డిలీట్ చేయాలా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా అన్నారు ఆ పదాన్ని వాడకూడదు. మిగతా వాళ్ళకి ఆ కమ్యూనిటీ కూడా తెలియదు. మిగతా వాళ్ళకి అంటే దేశ రాజకీయాల్లో కదా ఆ పదానికి మీనింగ్, ఆ కులం కూడా అక్కడ వాళ్ళకి తెలియదండి. కమరావతి అని చెప్పరా పేరు ఆవిడ చాలా ప్రౌడ్ గా చెప్తుందండి, చాలా గర్వంగా చెప్తుంది. ఇది మా అని చెప్తుందండి. ఇది మా అనే పదాన్ని అలా వాడకూడదని నా ఉద్దేశం సార్. సార్ ఎనీవే, జగన్ గారు ఢిల్లీకి వెళ్ళిపోయినారు, పారిపోయినారు అన్నారు కదా. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు గౌరవ్ లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళి పురంధేశ్వర్ గారి దగ్గర కూర్చున్నారు సార్. అది ఎవిడెంట్రీ. నాన్నగారు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఇక్కడే ఉండాలి, ఎంత దూరమైన పోరాడాలి. అక్కడ ఏదో చర్చలు చేస్తున్నారు నేను ఆయన తప్పనట్ల. ఆ టైంలో అక్కడ ఢిల్లీ వెళ్ళారు, కారణాల గురించి అడగట్ల, పురంధేశ్వర్ గారితో చర్చలు చేస్తున్నారు. ఆ ఫోటోలు బయటకు వచ్చినాయి సార్. ఆ టైంలో ఆయన అక్కడ ఎందుకు ఉండాలా? పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో లేకుండా ఇక్కడ వచ్చి కాపలా వేసినాం కదా. మీరేంటి అడ్డు పోతారు, మేమేంటి కాపలాలు వేయడం? సో ఏదైనా సార్. ఇంకొకటి ఏంటంటే వంశీ గారు అడిగారు లెటర్ ఇవ్వలేదని. లెటర్ నన్ను అడిగినారండి రామ్ తాలూరి గారు. నేను చెప్పాను నా తప్పుంటే సస్పెండ్ చేయండి. ఆవిడ బుర్ర కథ అయిపోయిందా? ఓకే మాట్లాడండి. బుర్ర కథ అయిపోయిందా ఆవిడది? చెప్పమంటారా? ఢిల్లీకి వెళ్ళినట్టు కూడా సార్ కమరావతి అనే మాట ఎవరు మాట్లాడారు సార్? కమరావతి అనే మాట ఎవరు మాట్లాడారు? గతంలో వైసీపీ వాళ్ళు అది అమరావతి కమరావతి నిన్న పార్లమెంట్ లో ఆ టాపిక్ వచ్చింది. సరే సురేష్ గారు పార్లమెంట్ లో వచ్చిందంట ఆ టాపిక్, మీరు వినుంటారేమో. వంశీ రెస్పాండ్ చెప్పాలండి సార్. విన్నాను సార్. గతంలో అహంకారంతో ఆ పదవులు ఉన్నాయన్నటువంటి అహంకారంతో ఒక కులాన్ని పదే కమరావతి అని అంటా ఉంటే ఆవిడ నిన్న అన్నారు సార్ పార్లమెంట్ లో. ఇప్పుడు అనుకోండిరా అమరావతి కమరావతి అని అనుకోండిరా, మీ ఇష్టం అని చెప్పి ఆవిడ అన్నారు నిన్న పార్లమెంట్ లో. అమరావతి అనేది పవన్ కళ్యాణ్ అన్నారయ్యా. అమరావతి అనేది పవన్ కళ్యాణ్ అన్నారు, అది మీకు తెలియట్లా? గేటెడ్ కమ్యూనిటీలా తయారైంది, గేటెడ్ రాజకీయాల్లో తయారైంది. ఒక సామాజిక వర్గాలకి ఇది రాజకీయాలను మాట్లాడింది పవన్ కళ్యాణ్. ఇది కులాన్ని స్పీకర్ స్థాయి వ్యక్తి కమ్మరోనా అన్నప్పుడు ఇంకో మంత్రి స్థాయి వ్యక్తి వైరస్ తో పోల్చినప్పుడు ఏమయ్యారు సార్ వీళ్ళంతా? ఈ రోజు అమరావతి మాట్లాడింది పవన్ కళ్యాణ్. రజనీ గారు చెప్పాలి ఏ పదాన్ని ఉంచాలో. చెప్పండి సురేష్ చెప్పండి సింపుల్ గా. నేను చూశాను సార్ రేణుకా చౌదరి గారు మాట్లాడిన మాటలు నేను విన్నాను. కాకపోతే ఆవిడ ఎందుకు అన్నారంటే గతంలో ఇలా అమరావతి కమరావతి అని చెప్పేసి వీళ్ళే మాట్లాడిన మాటలు, వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు, ఆ మాటలే ఆవిడ మరి పెద్దరా పేరు కాంట్రవర్సీలు వద్దు, పాలన సరిగ్గా పాలించండి, ఎవరి మీద కేసులు వద్దు, మహిళల మీద దాడులు గట్ట ఏం అవసరం. థ్యాంక్ యూ సో మచ్ కళారాజు గారు చర్చలో పాల్గొనేందుకు. థ్యాంక్ యూ అండి మటాబ్ సురేష్ గారు, థ్యాంక్ యూ బండారు వంశీ గారు, థ్యాంక్ యూ.